ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పై సంచలన ఆరోపణలు చేశారు వెంగమాంబ అనే మహిళ. రాజకీయాల్లోకి రావాలంటూ ఆహ్వానించి ఇప్పుడు ముఖం చాటేస్తున్నారన్నది ఆమె చేస్తున్న ఆరోపణ. అయితే తాను ఎవరిని రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానించలేదని, ఎవరిని మోసం చేయలేదన్నది ఎమ్మెల్యే కాకర్ల చెప్తున్న మాట. ఈ నేపథ్యంలోనే ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ వ్యాఖ్యలపై పెద్దగా స్పందించలేదు వెంగమాంబ. కానీ తన యూట్యూబ్ ఛానల్లో మాత్రం ఒక కొటేషన్ పెట్టారు. ఓర్పుతో ఉండడం నేర్చుకున్నారు కాబట్టి మౌనంగా ఉన్నానంటూ కొటేషన్ పెట్టి సైలెంట్ గా ఉన్నారు వెంగమాంబ. మాటలకు మెచ్చి నన్ను అభినందిస్తూ ఉమెన్ అడ్వైజరీ టీమ్ లో జాయిన్ చేసుకుంటానని చెప్పి నా ఫోన్ నెంబర్ తీసుకోవడం జరిగింది కాకర్ల సురేష్ గారు. నేను నా ఫ్యామిలీ వృత్తి వ్యాపార రీత్యా కర్ణాటకలో సెటిల్ అయ్యాం. నేను తిరిగి కర్ణాటక వచ్చేసిన తర్వాత ఎమ్మెల్యే గారు, నీకు మంచి ఫ్యూచర్ ఉందమ్మా, నువ్వు మరో తేజస్విని అవుతావు, నువ్వు 2029 అసెంబ్లీలో ఉంటావు అని చెప్పి పొలిటికల్ గా నన్ను ఎంకరేజ్ చేశారు. నాకు పొలిటికల్ గా ఏబిసిడి కూడా రావు సార్, నాకు వీలైతే సాఫ్ట్వేర్ జాబ్ ఇప్పించండి సార్ అని అడిగాను. ఇప్పుడేం సాఫ్ట్వేర్ అమ్మా, కష్టము, నీకు పాలిటిక్స్ సూట్ అవుద్ది, నీకు అంగన్వాడీ కోఆర్డినేటర్ గా బాధ్యతలు అప్పచెప్తున్నాను అని చెప్పారు. 3 months అంగన్వాడీ కోఆర్డినేటర్ గా చేశారు. బట్ ఐ డోంట్ టేక్ ఎనీ శాలరీ ఫర్ దట్. ఫ్యామిలీని పక్కన పెట్టి మరి చాలా డెడికేటెడ్ గా వర్క్ చేశాను. అంగన్వాడీ కోఆర్డినేటర్ గా నా పవర్స్ అన్ని కూడా కట్ చేశారు. ఎలాగైనా సరే విషయం ఏంటో తెలుసుకోవాలని చెప్పేసి ఈ ఎమ్మెల్యే గారిని మీట్ అయ్యాను విజయవాడలో. ఎందుకు సార్ రెస్పాన్స్ లేదు అని అడిగితే, గవర్నమెంట్ నుంచి న్యూ ఆర్డర్స్ వచ్చాయమ్మా, నీ వర్క్ అంగన్వాడీ వాళ్ళతో చేయించుకోమన్నారు అన్నారు. అయినా నీకెందుకమ్మా పాలిటిక్స్, నువ్వు నీ ఫ్యామిలీతో కర్ణాటకలో హ్యాపీగా ఉండమ్మా అన్నారు. వెంగమాంబ గారికి మనం ఏదో పదవి ఇస్తామని పదవి ఇవ్వలేదు అని చెప్పి ఆరోపణలే చేశారు. వాళ్ళు ఎక్కడ తాగరు, నాకు తెలిసి ఇది ఫ్యూచర్లో ఇంక ఏమైనా చేస్తారు వీళ్ళు. అందుకని నేను ఓపెన్గా ట్రాన్స్పరెంట్గా నేను చాట్ కమ్యూనికేషన్ ఎప్పుడు ఆపేశాను, డేట్స్తో సహా నా దగ్గర ఇప్పటికీ ఫోన్లో ఉన్నాయి. డిపార్ట్మెంట్కి ఇస్తానని, అక్కడ ప్రెస్ వాళ్ళు కూడా ఉండొచ్చు, ఇబ్బంది లేదు. మొత్తం నేను ఏదన్నా చాట్ చేసున్నా కూడా ఆ చాట్ కూడా చదువుకోవచ్చు హ్యాపీగా. ఒక్క ఓడు కూడా నేను ఎవరితో కూడా తల్లి అమ్మ అది తప్పితే నేను ఎవరితో కూడా ఒక్క మాట కూడా మాట్లాడను, ఎక్స్ట్రా ఒక్క మాట కూడా మాట్లాడను. ఎందుకంటే మహిళల పట్ల నాకు చాలా రెస్పెక్ట్, ఉమ్మడి పట్ల ఎవరైనా కూడా. నేను కేవలం మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేంద్ర అని అడిగి తెలుసుకుందాం. సురేంద్ర, వెంగమాంబ వర్సెస్ కాకర్ల సురేష్ అన్నట్టుగా అయితే ఇష్యూ సాగుతోంది. నిన్న కాకర్ల సురేష్ కూడా వెంగమాంబ పోస్ట్ కి సంబంధించి స్పందించారు. మళ్ళీ వెంగమాంబ కూడా ఓపికతో ఉన్నాను అంటూ కూడా పోస్ట్ చేశారు. సో ఈ విషయం ఎటువంటి మలుపులు తిరుగుతుంది అనుకోవచ్చు? రాధిక, నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి కాకర్ల సురేష్ పైన చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కాకర్ల సురేష్ కూడా స్పందించడం జరిగింది. ఆ యొక్క వ్యాఖ్యలకు సంబంధించి నేను ఎవరికి కూడా ఎలాంటి హామీ ఇవ్వలేదు, మహిళల పట్ల ఎంతో గౌరవంగా ఉంటానని చెప్పి, అయితే మహిళలకు పెద్దపీట వేస్తున్నటువంటి క్రమంలో అనేక సార్లు మహిళల్ని రాజకీయాల్లో ప్రోత్సహించడం జరిగిందే కానీ నేను ఎక్కడ కూడా పర్సనల్ గా ఎవరికి హామీ ఇవ్వలేదు. దీని వెనక కొంతమంది ఆ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నేతలే ఆ కుట్ర చేస్తున్నారని చెప్పి కూడా ఆరోపణలు చేయడం జరిగింది. అయితే ఉదయగిరి నియోజకవర్గంలో కాకర్ల సురేష్ ఎంటర్ అయినప్పటి నుంచి కావచ్చు, అదేవిధంగా ఎలక్షన్ సమయం నుంచి అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే బొల్లేల రామారావుకి అదేవిధంగా కాకర్ల సురేష్ మధ్య కొంత వివాదం అయితే నడుస్తున్నటువంటిది ఉంది. అయితే ఆ వివాదం క్రమంలోనే వారిద్దరి మధ్య జరుగుతున్నటువంటి వివాదం తారస్థాయికి చేరుకుంటుందని చెప్పి కూడా రాజకీయ విశ్లేషకులు అయితే చర్చించుకుంటా ఉన్నారు. అయితే ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి బొల్లేని రామారావు వర్గానికి సంబంధించి అక్కడ మైన్స్ కాంట్రాక్ట్ విషయాల్లో వీరి మధ్య వివాదాలు ప్రధానంగా తలెత్తాయి అనేది మనకున్నటువంటి సమాచారం. ఆ సమాచారం మేరకే అక్కడ ఉన్నటువంటి కొన్ని మైన్స్ ని అదేవిధంగా కాంట్రాక్ట్ వర్కర్ని తమ వర్గానికి చెందినటువంటి వారికి ఇవ్వాలని చెప్పి కూడా ఆ యొక్క కాకర్ల సురేష్ ని కోరినట్లుగా కూడా నిన్న మాట్లాడినటువంటి మీడియా సమావేశంలో కూడా చెప్పడం జరిగింది. చెప్పినటువంటి క్రమంలోనే ఆ యొక్క వారికి ఇస్తే ఆ యొక్క పార్టీలో కష్టపడి పనిచేసేటువంటి వారికి ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి పార్టీలో ఎవరైతే కష్టపడి పనిచేస్తున్నారో వారికి ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నామని చెప్పి ఆయన కాకర్ల సురేష్ చెప్పడం జరిగింది. అయితే ఇటు మహిళ చేసినటువంటి ఆరోపణల వెనక ఉండి కొంతమంది అయితే ఆ పేరైతే చెప్పడానికి ఆయన వెనుకాడుతున్నటువంటి నేపథ్యంలో పేరు ఎవరున్నారు ఏంటని చెప్పి ప్రశ్నించినటువంటి క్రమంలో ఆయన పేరైతే ఎక్కడ చెప్పలేదు. దీంతో కొంత సందిగ్ధత కూడా ఏర్పడినటువంటి పరిస్థితి అయితే అక్కడ ఉంది. అయితే ఏమైనప్పటికీ కూడా ఉదయగిరి నియోజకవర్గంలో మహిళ ఆరోపణలతో మరొకసారి ఉదయగిరి నియోజకవర్గం
రాజకీయ ఆరోపణలతో వేడెక్కిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే కాకర్ల సురేష్ వెంటనే స్పందించి నేను ఎవరికి ఎక్కడ ఎలాంటి హామీ ఇవ్వలేదు, మహిళల పట్ల నేను ఎంతో గౌరవంగా ప్రవర్తిస్తుంటాను, అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి మహిళల్ని ఎవరిని కూడా అడిగినా కానీ అదే విషయం చెప్తారు. అయితే ఆ యొక్క వెంగమామ చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఆ ఆరోపణలో ఆమె మా దగ్గర పనిచేసింది కొద్ది రోజులు మాత్రమే, పనిచేసినటువంటి క్రమంలో 3 రోజుల పాటు ఆఫీస్ కి వచ్చిందని చెప్పి ఆ క్రమంలో మహిళలకి ఇటు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది కాబట్టి దాంట్లో భాగంగా మహిళలకు ఏర్పాటు చేసినటువంటి సమావేశాల్లో అలాంటి సందర్భాలు ఏదైనా మాట్లాడుంటాను కానీ పర్సనల్ గా అయితే నేను ఎక్కడ ఎవరికి ఎలాంటి హామీ ఇవ్వలేదని ఆయన చెప్తూ జరుగుతుంది. అయితే దీనిపైన ఇప్పుడు వరకైతే ఎక్కడ ఆమె నేరుగా స్పందించలేదు. మహిళ స్పందించకపోగా ఆమె పర్సనల్ గా ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్ అదేవిధంగా ఇన్స్టాలో ఓర్పుతో ఉండడం నేర్చుకున్నాను కాబట్టి మౌనంగా ఉన్నానంటూ ఒక పోస్ట్ చేసి సైలెంట్ అయినటువంటి వాతావరణం అయితే ఉంది. అయితే మొత్తం మీద ఆ యొక్క ఉదయగిరి రాజ్యంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు జిల్లా వ్యాప్తంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఎందుకనంటే ఒక పక్క మహిళ ఆరోపణలు చేయడం, దానికి మళ్ళీ ఆ ఆరోపణలకు సంబంధించి మహిళ చేస్తున్నటువంటి ఆరోపణలన్నీ కూడా అవాస్తవాలు, నా పైన బురద చల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీని వెనక చాలా మంది కుట్ర ఉంది, ఆ కుట్ర చేసేటువంటి వారి అందరి పైన కూడా వారి దోల తీరుస్తానని చెప్పి ఘాటైన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. నిన్న నేరుగా బిక్కితో మాట్లాడినటువంటి క్రమంలో కూడా ఆయన ఈ వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అయితే దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇదంతా ఒక పెద్ద చర్చనీయాంశంగా మారుతుంది. ఎలాంటి పరిణామాలకు దారితీస్తున్నా ఏంటన్నటువంటి విషయాలని మీద ఒక చర్చ అయితే నడుస్తున్నటువంటి క్రమంలో ఆ యొక్క కుట్ర ఉన్నటువంటి పేర్లు అయితే ఆయన చెప్పడానికి వెనుకన్నటువంటి క్రమంలో ఆ పేర్లు అయితే చెప్పలేదు. అయితే అడిగినటువంటి క్రమంలో పేర్లు చెప్తే లీగల్ గా వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి నేను పేర్లు చెప్పడం లేదు. దీని వెనక ఉన్నటువంటి వారికి పైన కూడా అధిష్టానానికి దృష్టికి తీసుకెళ్లడం, నా పైన కుట్ర చేసినటువంటి వారు అందరిపైన కూడా ఇటు ఎస్పీకి ఫిర్యాదు చేస్తాము, అదేవిధంగా అధిష్టానానికి ఫిర్యాదు చేసి వారి పైన చర్యలు తీసుకునే విధంగా ఇటు అధిష్టానం నుంచి కానీ ఈ కుట్ర చేసినటువంటి దీని వెనక ఎవరెవరు ఉన్నారో దీన్ని ఎలాంటి ట్రాన్స్పరెంట్ గా తీసుకొచ్చారు అన్నటువంటి విషయాలకి పూర్తిగా నా దగ్గర ఉన్నటువంటి అంటే ఎమ్మెల్యే దగ్గర ఉన్నటువంటి ఆధారాలన్నింటినీ కూడా ఎస్పీకి ఇచ్చి ఆ ఎస్పీ ద్వారా విచారణ చేయించి అదేవిధంగా అధిష్టానానికి కూడా తెలియపరిచే విధంగా ఆయన చెప్పడం జరిగింది. అయితే మొత్తం మీద కుట్ర చేస్తున్నటువంటి వారికి దోల తీరుస్తానంటూ కూడా చేసినటువంటి వ్యాఖ్యలు ఆ యొక్క చర్చనీయాంశంగా మారి చెప్పొచ్చు. రాధిక, థ్యాంక్ యూ సురేంద్ర. ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పై వెంగమాంబ అనే మహిళ రాజకీయంగా అభివృద్ధి చేస్తానంటూ మోసం చేశారు అంటూ కూడా ఒక వీడియోను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో అయితే వైరల్ అవుతుంది. దీని మీద కాకర్ల సురేష్ కూడా స్పందించారు. అటువంటి హామీలు ఏమీ ఇవ్వలేదంటూ దీనికి రీట్వీట్ గా ఆమె వెంగమాంబ మహిళ ఓపికతో ఉంటున్నాను, అందుకే మౌనంగా ఉంటున్నాను అంటూ కూడా ఆమె మరొక ట్వీట్ ని రిలీజ్ చేశారు.